హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రదీప్కి యాంకర్గా ఒక మంచి ఇమేజ్ ఉంది. దాన్ని యూజ్ చేసుకుని సిల్వర్ స్క్రీన్పై కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ ప్రాసెస్లో చేసిన ఫస్ట్ అటెంప్ట్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో ఓకే అనిపించుకున్నాడు. కానీ ఈసారి మళ్ళీ బుల్లితెర బ్యాచ్ అందరినీ వేసుకొచ్చి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ మరో మూవీతో వచ్చాడు. డి షో బ్యూటీ దీపికా పిల్లి, డి అండ్ జబర్దస్త్ లాంటి షోలను డైరెక్ట్ చేసిన నితిన్ భరత్లతో కలిసి చేసిన ఈ రెండవ అటెంప్ట్ ఎంతవరకు సక్సెస్ అయిందో ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఈలోగా మీరు ఓ లైక్, ఓ కామెంట్ పడేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా కథ విషయానికి వస్తే చాలా మంచిగా స్టార్ట్ అయింది. వన్ మోర్ థింగ్, ఇది స్పాయిలర్ కాదు. ఫస్ట్ 5 to 10 minutesలో ఎక్స్ప్లోర్ చేసిన మూవీ ప్లాట్ లైన్నే ఇప్పుడు నేను చెప్తున్నా. తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఒక ఊరు, దాని పేరు బైరికోన. ఆ ఊర్లో అందరికీ మగపిల్లలే పుడుతుంటారు. అలా 60 మంది మగపిల్లల తర్వాత ఒక అమ్మాయి పుడుతుంది. అప్పుడే 6 సంవత్సరాల కరువు తర్వాత వర్షం పడుతుంది. దీంతో ఆ అమ్మాయిని ఆ ఊరి అదృష్టలక్ష్మిగా భావించి ఎప్పటికీ ఆ అమ్మాయి ఆ ఊరిలోనే ఉండాలని, పెళ్లి కూడా అంతకుముందు పుట్టిన 60 మందిలో ఒకరిని చేసుకోవాలని ఆ ఊరి పెద్ద మాట తీసుకుంటాడు. వారసత్వ రాజకీయాలంటే ఇష్టం లేని, ఆ ఊరి కోసం పెళ్లి కూడా చేసుకొని ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయిని ఎవరైతే చేసుకుంటారో ఆమెను పెళ్లి చేసుకున్న వాడికే తన ఆస్తి, దాంతోపాటు ప్రెసిడెంట్ పదవి కూడా వస్తుందని చెప్తాడు. స్టోరీ మొత్తం చెప్పేసి స్పాయిలర్ కాదంటాడేంటి అని అనుకోకండి. బిలీవ్ మీ, ఇదంతా సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 నిమిషాల్లోనే జరిగిపోతుంది. దీని తర్వాత మళ్ళీ హీరోయిన్ ఇంట్రడక్షన్స్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. అప్పుడు అలాంటి ఆ ఊరికి ఎవరికీ సాయం చేయని హీరో తన వర్క్ పర్పస్ వస్తాడు. ఆ తర్వాత ఏమైంది, వారి ప్రేమకి పెళ్ళికి ఏం చేయాల్సి వచ్చింది, తనని పెళ్లి చేసుకోవాలని చూసిన 60 మంది పరిస్థితి ఏంటి అనేది మూవీలో చూస్తాం. సో ఫస్ట్ 5 minutesలో ఎక్స్ప్లోర్ చేసిన మూవీ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అఫ్కోర్స్ డిఫరెంట్గా కూడా అనిపించింది. ఇలాంటి పాయింట్ చుట్టూ రాసుకున్న ఎంటైర్ స్టోరీ కామెడీగానే వెళ్తుంది. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయితే ఇంకొన్ని చోట్ల ఇదేం కామెడీరా అనిపిస్తుంది. చాలా చోట్ల అయితే ల్యాగ్గా, బోరింగ్గా కూడా అయిపోతుంది. ఎక్కడ మూవీ కోర్ పాయింట్కి స్టిక్ అయినట్లు ఉండదు. ఎమోషనల్ సీన్స్ కూడా లేవు. క్లైమాక్స్లో వచ్చే ఆ ఒక్క ఎమోషనల్ సీన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇంకా ఆ పాటలు బాలేవని కాదు, బట్ వాటి ప్లేస్మెంట్తోనే ప్రాబ్లం. ఒక టైమింగ్ పాడు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కట్టే ముందు మనం భూమి పూజ చేస్తాం కదా, అలా భూమి పూజ చేశాక ఒక ఐటమ్ సాంగ్ వేసుకున్నారు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి నాకైతే. పాటల కోసం బాగానే ఖర్చు చేశారు. దానికి తగ్గట్టు మంచి లొకేషన్స్, విజువల్స్ కూడా చూపించారు సాంగ్స్లో. బట్ ప్లేస్మెంట్తోనే ప్రాబ్లం. హీరోయిన్ పుట్టినప్పటి నుండి ఊరి బయట కాలు పెట్టలేదు. ఇలా ఒక పంజరంలో చిలకలా ఉండిపోయానే అనే బాధ హీరోయిన్ క్యారెక్టర్లో కనిపించలేదు. హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా అంత బాలేదు. హీరోని ఎందుకు ఇష్టపడిందో కూడా అర్థం కాదు. వీటన్నిటి మధ్యలో సత్య అండ్ గెటప్ సీను కామెడీతో మంచిగా ఎంటర్టైన్ చేశారు. మళ్ళీ సెకండ్ హాఫ్లో సత్య క్యారెక్టర్ అంతగా లేకపోవడం వల్ల కామెడీ తగ్గిపోతుంది. చివర్లో వెన్నెల కిషోర్ అండ్ బ్రహ్మానందం పర్వాలేదనిపించారు, బట్ అది సరిపోలేదు. ఆన్ పేపర్ కథ బాగున్నా, మంచి పాయింట్ అయినా కూడా 2.5 గంటల ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేలా ఎంగేజింగ్గా తీయడంలో డైరెక్టర్స్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.5 out of 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.